ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతాను క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని ఫోటో షూట్స్ బయటకు వచ్చాయి తనవి. ఆ ఫోటో షూట్స్ చూస్తుంటే తనకి ఏదో అంటే వెబ్ సిరీస్లోనో వేటిల్లోనో ఒక మంచి ఆఫర్ వచ్చినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఫోటో షూట్లో తన స్టైల్ అవన్నీ చూస్తుంటే ఒక హీరో రేంజ్లో ఉంది. సో ప్లస్ ఇప్పుడు ఒకటి వైరల్ టెరిటర్స్ మేబీ అట్లా ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ గురించి తన యాక్టింగ్ ఎందుకు యాక్టింగ్ తీసుకుంటున్నాడు, బయట కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నాడని చెప్పి అంటున్నారు కదా! దీనికోసమే తీసుకుంటున్నాడని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. దీనికి ఈ ప్రోగ్రామ్‌కైతే వచ్చేసి 'సజ్జా' అంటే మన 'హనుమాన్' మూవీ తీసాడు కదా హీరో. ఆ హీరో వచ్చేసి యాంకర్ అట దీనికి. అంటే అసలు దీని కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు హిందీలో అయితే చాలా హిట్ అయిపోయిందట. హిందీ చాలా భాషలో ఉందట. చాలా హిట్ అయిన ప్రోగ్రామ్‌ని ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనేది ఇంతకుముందు వేరే సీజన్స్‌లో హిట్ అయింది. అంటే వేరే లాంగ్వేజెస్‌లో హిట్ అయింది. అది తెలుగులో తీసుకొచ్చారు. ఇప్పుడు 'రౌడీస్' అని చెప్పి తీసుకొస్తున్నారు. ఆ 'రౌడీస్' తర్వాత ఇది 'టెరిటరీస్' వస్తుందని చెప్పి అంటున్నారు. 'రౌడీస్' ఎప్పుడు వస్తది అనేది కూడా తెలీదు. ఎవరెవరు ఉంటారో అనేది కూడా తెలీదు. బట్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌లో కళ్యాణ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తనూజని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ తనూజ మాత్రం కొంచెం బిజీ ఉంది కాబట్టి కొన్నిట్లో తను రావట్లేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది తను 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' ఇప్పుడు తనుజ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా 'రౌడీస్‌లో' కూడా వచ్చే ఛాన్స్ ఉంది. టెరిటర్స్ అయితే దానిలో కంపల్సరీ తనుజని తీసుకోవాలనుకుంటున్నారట. ఎందుకంటే అది మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్‌లో తనుజ మైండ్ బాగా యూజ్ చేస్తుంది. తనుజ, కళ్యాణ్ ఇద్దరిని కంపల్సరీ తీసుకుంటారట. ప్లస్ డిమాండ్ పవన్‌ని తీసుకుంటారు. ఇమాన్యుయల్ తీసుకుంటారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ చూద్దాం ఎవరెవరు వస్తారనేది వాళ్ళు వచ్చినప్పుడు ప్లస్ ఏమైనా ప్రోమో రిలీజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. బట్ 'రౌడీస్' అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది త్వరలో. వితిన్ 2-3 వీక్స్‌లో 'రౌడీస్‌కి' సంబంధించి న్యూస్ అంతా తెలుస్తుందట. ప్లస్ 'అగ్ని పరీక్ష' మనకి స్టార్ట్ అవ్వబోతుంది వితిన్ 1 మంత్‌లో అని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అంటే మేలో 'అగ్ని పరీక్ష' పెడితే మే, జూన్, జులై. ఇప్పుడు ప్లస్ ఆల్రెడీ నేను యెస్టర్‌డే ఇంత ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. ఇప్పుడు ఓటీటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ అనేది చాలా హిట్ అయిందని చెప్పి సెప్టెంబర్ వరకు ఆగలేక చాలామంది 'బిగ్ బాస్' సీజన్ అనేది చాలా హిట్ అయింది కాబట్టి ఓటీటీ 2ని కూడా తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారట. ఎందుకంటే ఇంతకుముందు 'బిగ్ బాస్‌లోకి' రావడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు తనుజ, కళ్యాణ్‌కి వచ్చిన ఫేమ్‌ని చూస్తే ఇప్పుడు ఆర్డినరీ పీపుల్స్‌ని కూడా తీసుకుంటున్నారు కదా! వాళ్ళు కూడా అసలు విన్ అయిందే ఇప్పుడు కామన్ మ్యాన్. సోల్జర్. సో అందుకని చెప్పి ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. అందుకని చెప్పి ఓటీటీలో వచ్చేసి ఇప్పుడు ఓటీటీ 2 అంటే 'బిగ్ బాస్' ఓటీటీలో స్టార్ట్ అవ్వబోతుందట. అది జూన్, జులై వాటిల్లో స్టార్ట్ అయితే ఆగస్ట్ కల్లా అయిపోతే సెప్టెంబర్ నుంచి ఇప్పుడు యాజ్ యూజువల్ 'బిగ్ బాస్ 10' స్టార్ట్ అవుతుంది. బట్ చూడాలి. అంటే ఇదంతా రూమర్సో లేకపోతే నిజంగానే వస్తుందా అనేది తెలియాల్సిందే. ఎందుకంటే రూమర్స్ కూడా చాలా స్ప్రెడ్ అయిపోతున్నాయి బయట. 'అగ్ని పరీక్ష' అయితే కంపల్సరీ ఉంటుంది. 'బిగ్ బాస్' సీజన్ 10 కంపల్సరీ ఉంటుంది. బట్ ఈ ఓటీటీ అయితే ఉంటుందా లేదా అనేది వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది. లేకపోతే ప్రోమో రిలీజ్ అయితే యాక్చువల్‌గా మనకు తెలిసిపోతుంది. అది వేరే విషయం. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా వాటికి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తున్నాడు. ఆఫ్‌కోర్స్ తను ఏ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చినా తనకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు కొన్నిటికి మోడల్‌గా కూడా యాడ్ ఇస్తున్నాడు. అంటే డ్రెసెస్‌కి యాడ్ ఇస్తున్నాడు. ఆ డ్రెసెస్ కూడా సూపర్‌గా ఉంటున్నాయి అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆల్రెడీ తను 'జాతిరత్నాల్లో' వస్తున్నాడు కదా! 'జాతిరత్నాల్లో' ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటా తను గ్రీన్ వేసాడు. అసలు ఆ గ్రీన్ అవుట్‌ఫిట్ అయితే సూపర్‌గా ఉంది. అసలు ఎక్కడ చూసినా దాని గురించే టాక్ ఎక్కువ నడుస్తుందనమాట. "నీకు దిష్టి తగులుతుంది కళ్యాణ్ బాబు" అని చెప్పి కొంతమంది మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఆఫ్‌కోర్స్. అంటే ఫస్ట్ తను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. తనకి కొంచెం కొత్తగా ఉంది. బట్ ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది కాబట్టి తను కూడా కొంచెం అలవాటు పడిపోయాడు. తను ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. తను డైలాగ్ డెలివరీ నేర్చుకుంటున్నాడు. ప్లస్ ఆహ్, డాన్స్‌లైనా గానీ, ఫైట్‌లైనా గానీ అవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. సో, వితిన్ ఒక 2-3 మంత్స్‌లో తను కూడా కరెక్ట్‌గా ఇంకా వెబ్ సీరీస్ లేకపోతే మూవీస్ ఏదో ఒకటి అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు తనుజ అనౌన్స్ చేసింది. బట్ తనూజ అనౌన్స్ చేయడం కంటే అంటే చేస్తున్నా అని చెప్పింది గానీ, ఏ బ్యానర్ అని చెప్పలేదు. తనూజని పెట్టుకొని ఎవరెవరైతే మూవీస్ తీస్తున్నారో అవి త్వరలో మనకి షూటింగ్ సంబంధించి న్యూస్‌లు కూడా వస్తాయట. తనుజ, కళ్యాణ్‌కి సంబంధించి వెబ్ సీరీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా! దానికి సంబంధించిన న్యూస్ కూడా త్వరలో వస్తుందట. సో, మ్యూచువల్ ఫండ్స్‌కి అది గుడ్ న్యూస్. ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థాంక్ యూ గైస్. బై.